అందరికీ ఓం శాంతి. ఓం శాంతక్క. ఓం శాంతి. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో శ్రీకృష్ణాష్టమి ఇప్పుడు మనకు చాలా దగ్గరలోనే ఉంది. సో శ్రీకృష్ణాష్టమి రోజు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశేషంగా శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణ, కీర్తనలు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. మరి కృష్ణుడంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఇక్కడ లేరు భారతదేశంలో. అదేవిధంగా విదేశాల్లో కూడా శ్రీకృష్ణుడి యొక్క పూజ చాలా చక్కగా అన్నమాట భారతీయులు చేస్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణుడు అనగానే ఒక మనోహరమైన, సుందరమైన రూపము మన ముందు వచ్చేస్తుంది. నెమలి పింఛముతో అలంకరింపబడి పిల్లన గ్రోవిని చేతిలో పట్టుకున్న ఉన్న ఆ శ్రీకృష్ణుడి యొక్క బాల్య రూపం మన కనుల ముందు వచ్చేస్తుంది. మరి కృష్ణుడు అంటే అందరికీ చాలా ప్రియం. చాలా ప్రేమతో శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణుడి యొక్క కీర్తనలు, శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడితో ఎంత స్నేహం ఉంది అంటే మాతలు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు లాంటి బాబు మాకు కావాలి అనుకుంటారు. శ్రీకృష్ణుడు లాంటి అన్నయ్య మాకు కావాలి, శ్రీకృష్ణుడు లాంటి సఖుడు మాకు కావాలి, శ్రీకృష్ణుడు లాంటి ఫ్రెండ్ మాకు ఉండాలి అనుకుంటారు. శ్రీకృష్ణుడి యొక్క జన్మ అద్భుతమైనది. రోహిణి నక్షత్రంలో వారి జన్మ జరిగింది అంటారు. శ్రీకృష్ణుని జన్మ ఎక్కడ జరిగింది అంటే చెరసాలలో జరిగింది అంటారు. దీనికి పూర్వం ఏం జరిగింది, ఎలాగ వారి జన్మ చెరసాలలో ఎందుకు జరిగింది అంటే మరి శ్రీకృష్ణుడి యొక్క తల్లి దేవకి, వారి యొక్క తండ్రి వాసుదేవుడు. వీరిద్దరి యొక్క వారి తల్లి తండ్రి యొక్క మ్యారేజ్ తర్వాత వారి సోదరుడు కంసుడు రాక్షసుడు, అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు. కానీ అతనికి తన సోదరి అంటే చాలా ప్రియం. తన సోదరిని చాలా ఇష్టపడతాడు. కానీ వారి మ్యారేజ్ తర్వాత వారిని తీసుకెళ్తూ ఉంటే రథంలో ఆకాశవాణి పలుకుతుంది, కంస నువ్వు ఎంత ఆనందపడుతున్నావు, నీ చెల్లెలి యొక్క గర్భం నుండి 8వ సంతానం ఎవరైతే పుడతారో వారి ద్వారా నీ యొక్క అంతం తథ్యమని చెప్పడం జరుగుతుంది. ఆకాశవాణి విన్న తర్వాత కంసుడికి చాలా భయం కలుగుతుంది, కోపం వస్తుంది దేవకిపై. దేవకిని చంపాలి అని అనుకుంటాడు, తన సోదరిని చంపాలనుకుంటాడు. మరి వాసుదేవుడు కంసుడిని ప్రార్థయపడతాడు, మీరు ఇలా చేయకండి, నేను దేవకి యొక్క ప్రతి ఒక్క సంతానాన్ని మీకు అప్పగించేస్తాను, మీరు దేవకిని మాత్రం వదిలిపెట్టండి అని ప్రార్థయపడేసరికి కంసుడు సరే అని ఊరుకుంటాడు. ఏదైతే జరగాలో విధి రాత ఏదైతే ఉందో దాన్నైతే ఎవరు మార్చలేరు. ఈ విధంగా దేవకి వాసుదేవులను కంసుడు చెరసాలలో బంధించేస్తాడు. మరి ప్రతి ఒక్క బిడ్డను వాసుదేవుడు ఏం చేస్తారంటే కంసుడికి అప్పగిస్తూ ఉంటారు. మరి 8వ సంతానం శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడిని ఎలాగైనా శ్రీకృష్ణుడు జన్మ జరిగే ముందు దేవకికి సాక్షాత్కారం అవుతుంది, విష్ణువు చతుర్భుజుడి యొక్క సాక్షాత్కారం, మహావిష్ణు సాక్షాత్కారం జరుగుతుంది. ఆ తర్వాత చెప్తారు శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. వాసుదేవుడు అర్ధరాత్రి సమయంలో
శ్రీకృష్ణుడిని తీసుకుని అక్కడ యోగ మాయతో అందరూ పడుకుండిపోతారు. శ్రీకృష్ణుని తీసుకొని వాసుదేవుడు బయలుదేరుతారు గోకులానికి. శ్రీకృష్ణుని అక్కడ చేర్చి అక్కడ ఉన్న ఆ పాపను తీసుకొని రావడానికి. అయితే ఈ ఘోరమైన అంధకారపు అర్ధరాత్రి సమయం, అది కూడా చాలా కుండపోతగా వర్షం పడుతుంది. ఎంత వర్షం పడుతుందంటే సముద్రం లాగా ఆ బయట అంతా నీళ్లు అలాగా పారుతూ ఉన్నాయి. ఆ సముద్రం లాగా పారుతూ ఉంటే అందులో నుంచి ఎలా వెళ్ళాలి? ఆ సముద్రం కూడా దారి ఇస్తుందని చెప్తారనమాట. మరి ఇది ఏంటి? దీని భావార్థం ఏంటి? అంటే అర్ధరాత్రి సమయములో శ్రీకృష్ణుని జన్మ అంటే ఇక ఎప్పుడైతే అధర్మము, పాపం అతిగా అయిపోతాయో దానికి చిహ్నంగా ఆ అర్ధరాత్రి సమయాన్ని చూపించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుని తీసుకెళ్లడం, ఆయన్ని సేఫ్‌గా అన్నమాట ఆ గోకులంలో పెట్టేసి అక్కడి నుంచి పాపని తీసుకొని రావడం. శ్రీకృష్ణుడి జన్మ అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన్ని సేఫ్‌గా అన్నమాట అక్కడ ఉంచేసి అక్కడ పాపను తీసుకొచ్చారు. సో, కంసుడు ఆ పాపని చంపాలనుకుంటారు. కానీ తను కూడా దుర్గాదేవి రూపాన్ని దాలుస్తుంది. కంసుడికి చెప్తుంది, "నీ యొక్క వధ ఎలాగైనా జరుగుతుంది." శ్రీకృష్ణుడు అంటే ఆ సంతానం దేవకి యొక్క 8వ సంతానం బ్రతికే ఉంది ఈ గోకులంలో అని చెప్పేస్తుందండి. ఈ విధంగా శ్రీకృష్ణుని జన్మ జరిగింది. శ్రీకృష్ణుడు అలా సేఫ్‌గా ఉన్నారు. తర్వాత ఆయన ద్వారా కంసుడి యొక్క వధ నిశ్చితమై ఉంది అని చెప్తారు. మరి నిజానికి కనుక మనం దీని గురించి సరిగ్గా ఆలోచిస్తే శ్రీకృష్ణుడి యొక్క జన్మ మామూలుగా బయట శాస్త్రాల్లో ఏముంది అంటే ద్వాపర యుగంలో జరిగింది అంటారు. మరి నిజంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని జన్మ జరిగినట్లయితే ద్వాపర యుగం తర్వాత కలియుగం రాకూడదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్తారు. దుష్టుల యొక్క వినాశనము, అసురుల యొక్క వినాశనము, మంచి యొక్క స్థాపన, ధర్మం యొక్క స్థాపన అని అంటారు. మరి అధర్మం తర్వాత అధర్మం యొక్క వినాశనం జరిగి ధర్మస్థాపన జరగాలి కానీ మరి ద్వాపర యుగం తర్వాత కలియుగం ఎలా వస్తుంది చెప్పండి? భగవంతుడు మనకు చెప్తారు, శ్రీకృష్ణుడి యొక్క జన్మ సృష్టి యొక్క ఆరంభంలో జరుగుతుంది. మరి సృష్టి చక్రం ఎలా ఉంది? ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు. ఈ సృష్టి యొక్క ఆరంభంలోనే సతయుగము అంటారు. ఆ సతయుగాన్ని బంగారు లోకము, వైకుంఠము అంటారు. ఆ వైకుంఠాన్ని స్వర్గము అని కూడా అంటారు. మరి ఆ కృతయుగములో, సత్యయుగంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. మరి శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరిగింది? శ్రీకృష్ణుడి యొక్క జన్మ తల్లి గర్భము ద్వారా జరిగింది. ఆయన దివ్య గుణాలు కలిగిన వాడు. శ్రీకృష్ణుడు ధర్మపరాయణుడు. మరి శ్రీకృష్ణుడి యొక్క మహిమ అనేక రకాలుగా గాయనం చేస్తూ ఉంటారు. వారి యొక్క జన్మయే పవిత్రత ద్వారా జరిగింది. కాబట్టి శ్రీకృష్ణుడికి నెమలి పించడాన్ని అలంకారంగా ఆ నెమలి పింఛంను అలంకారంగా చూపించడం జరుగుతుంది. నెమలి పింఛము అంటే అది పవిత్రతకి గుర్తు. అంటే శ్రీకృష్ణుడి జన్మ కూడా పవిత్రత ద్వారానే జరిగింది. యోగ బలం ద్వారా జరిగింది. మరి శ్రీకృష్ణుడు సత్యయుగంలో మొదటి ప్రిన్స్, చిన్న బాలుడు. మరి వారి యొక్క లీలల గురించి ఎన్నో రకాలుగా అన్నమాట భాగవతంలో ఉంది. మరి వారి యొక్క జన్మ సత్యయుగంలో జరిగింది. ఆ సత్యయుగాన్ని వైకుంఠము, క్షీరసాగరము అని కూడా అంటారు. మరి శ్రీకృష్ణుడి రూపము అతి మనోహరమైనది, సుందరమైనదిగా చూపిస్తారు. సర్వగుణ సంపన్నులు, వారి యొక్క మహిమ సర్వగుణ సంపన్ను, మర్యాద పురుషోత్తం, 16 కళలతో సంపూర్ణమైన వారు అని అంటారు. అంటే ఈ సృష్టి యొక్క ఆరంభంలో ఈ ప్రపంచము స్వర్గంగా ఉండేది. ఈ భారత భూమి పైననే శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరిగింది. మరి
శాస్త్రాల్లో ఇంకో మాట చెప్తారనమాట. శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరిగింది అంటే, శ్రీకృష్ణుడు రావి ఆకుపై తేలుతూ అన్నమాట అలాగ సముద్రంలో రావి ఆకుపై తేలుతూ వచ్చారు. వారి జన్మ అలా జరిగింది అని చెప్తారు. మరి ఎక్కడైనా సముద్రంలో రావి ఆకుపై చిన్న బాబు అలాగ రావడం జరుగుతుందా? అంటే కలియుగం యొక్క అంతిమ సమయంలో నలువైపులా దేశాలన్నీ కూడా జలమయమైపోతాయి. ఆ జలమయమైపోయిన సమయంలో భారతదేశము ఒక రావి ఆకు మాదిరిగా ఉంటుంది. మరి ఈ భారత భూమిపై శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. దీనినే అక్కడ రావి ఆకుపై శ్రీకృష్ణుని జన్మ జరిగింది. రావి ఆకుపై శ్రీకృష్ణుడు అలా వచ్చారు అని శాస్త్రాల్లో చూపించడం జరిగింది. ఆ విధంగా చెప్పడం జరిగింది. మరి శ్రీకృష్ణుడు చిన్న బాబు, సత్యుగంలో ప్రిన్స్. మరి శ్రీకృష్ణుడే వాసుదేవుడు. మరి శ్రీకృష్ణుడి గురించి గాయనం చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథుడు, వాసుదేవుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడే. మరి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే పెరిగి పెద్దగా అవుతారో వారి నారాయణుడిగా అవుతారు. అందుకే నారాయణుని సూర్యనారాయణ అని కూడా గాయనం చేస్తారు. అంటే ఆ సూర్యనారాయణుడే చిన్నప్పుడు బాల్యంలో శ్రీకృష్ణుడు. మరి సూర్యనారాయణుడు అంటే అర్థము వారు సూర్య వంశానికి చెందిన వారు అని అర్థం. మరి శ్రీకృష్ణుడి యొక్క జన్మ సూర్యవంశంలో జరిగింది. మథురాలో జరిగింది అని అంటారు. మరి ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరిగింది. శ్రీకృష్ణుడి జన్మ తర్వాత వారు ఎప్పుడైతే పెరిగి పెద్దగా అవుతారో, వారి స్వయంవరం తర్వాత, పట్టాభిషేకం తర్వాత వారి పేరు నారాయణుడిగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా శ్రీకృష్ణుడే శ్రీమన్ నారాయణుడు. మరి శ్రీకృష్ణుడే మహావిష్ణువు మూర్తి అని కూడా అంటారు. మహావిష్ణువు అంటే చతుర్భుజుడు, 4 చేతులు కలవారు అని అర్థం. మరి మహావిష్ణువుకి 4 చేతులు ఎందుకు చూపిస్తారు? శ్రీ మహాలక్ష్మి, శ్రీనారాయణ యొక్క కంబైన్డ్ రూపమే మహావిష్ణువు. అందుకే అక్కడ 4 చేతులను అంటే యుగల్ రూపాన్ని అక్కడ చూపించడము జరిగింది. సో శ్రీకృష్ణుడు బాల్యంలో మరి శ్రీకృష్ణుడిని నల్లనయ్య అని కూడా అంటారు. మరి ముందైతే ఆయన తెల్లగా ఉన్నారు. మరి నల్లగా ఎందుకు అయిపోయారు? భాగవతంలో వారి గురించి చెప్తారన్నమాట. ఒకసారి సముద్రం నుండి కాళింగ నాగుడు తన యొక్క ఫ్రెండ్స్‌ని అంటే ఒక్కొక్కరిని అక్కడ అందరిని ఆ కాళింగ నాగు చంపేస్తూ ఉంటుంది. కాటేస్తూ ఉంటుంది. మరి శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలిసి శ్రీకృష్ణుడు ఆ కాళింగుడిపై విజయాన్ని పొందారు. ఆ కాళింగుడిపై ఆ కాళింగుడు కాటేశారు కాబట్టి శ్రీకృష్ణుడు నల్లగా అయిపోయారు అని అంటారు. కానీ దైవీ గుణాలు కలిగిన వారు, సద్గుణాలు కలిగిన దేవాత్మ కాబట్టి ఆయనకి ఏమీ జరగలేదు అంటారు. మరి ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆ కాళింగ నాగుపై నృత్యం చేసినట్లుగా, నాట్యం చేసినట్లుగా చూపిస్తారు. ఒక పాముపై 5 తలలతో ఉన్న పాముపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్లుగా చూపిస్తారు. మరి చూడండి ఎవరైనా ఆ నా పాముపై ఆ విధంగా నాట్యం చేయడం ఉంటుందా? దీని వెనకాల భావార్థం ఏంటి? ఏవైతే వికారాలున్నాయో అవే మనుషులని కాటేస్తున్నాయి. అవే చంపేస్తున్నాయన్నమాట. మనిషి బ్రతికి ఉండి కూడా లేనట్లుగాని ఈ జీవితం జీవిస్తూ కూడా ఏదో జీవిస్తున్నారు అన్నట్లుగా ఆ 5 వికారాల యొక్క సంకెళ్లలో బంధింపబడి దుఃఖితులుగా అవుతున్నారు. మరి అవి ఏంటి? అవే పంచ వికారాలు. కామ్, క్రోధ్, లోభ, మోహ, అహంకారాలు. మరి వీటిపై పూర్తిగా విజయాన్ని పొందారు కాబట్టి శ్రీకృష్ణుడిని అక్కడ ఆ 5 తలల కాళింగ నాగుపై నాట్యం చేస్తున్నట్లుగా చూపించడం జరిగింది.
మరి శ్రీకృష్ణుడితో ప్రేమ ఎవరికి ఉండదు? శ్రీకృష్ణుడు 16 కళల సంపూర్ణుడు. సత్యుగంలో పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే సతోప్రధానంగా ఉంటారు. అమ్మా, నాన్నకు సహాయపడేవారిగా, అమ్మ, నాన్నకు అస్సలు ఎప్పుడూ ఏడిపించరు. చాలా చక్కగా బుద్ధితో, దివ్య గుణాలతో చాలా చక్కగా ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా ఆ మనోహరమైన రూపమైన శ్రీకృష్ణుడి రూపాన్ని పూజలు చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు లాంటి బాబు మాకు కావాలి, అలాంటి బిడ్డ మాకు కలగాలి అని భగవంతుడిని కొలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడితో చూడండి, మీరాబాయి ఎంతగానో శ్రీకృష్ణుడిని కొలిచేవారు. శ్రీకృష్ణుడి యొక్క భక్తి చేసేవారు. శ్రీకృష్ణుడి యొక్క కీర్తనలు పాడుతూ ఉండేవారు. తనకు మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా తను భగవత్ కీర్తనలను, భగవత్ భక్తిని ఎప్పుడూ వదలలేదు. తను పూర్తిగా సంపూర్ణ సమర్పణమయ్యారు. కాబట్టి చూడండి, ఒకరోజు మీరాబాయిపై అతి కోపంగా ఉన్న రాణా సభలో ఏం చేస్తారంటే ఒక హ్మ్, విషపు పాలను అన్నమాట ఇస్తారు. గ్లాస్ విషపు పాలను తాగమని మీరాబాయికి ఇవ్వడం జరుగుతుంది సభలో. తను చాలా ఆనందంతో శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఆ పాలను తాగేస్తుంది. ఆ విషపూరితమైన పాలను తాగేస్తుంది. అది ఎలాంటి విషము అంటే, ఆ పాలను తాగిన వెంటనే, ఆ విషపూరితమైన పాలను తాగిన వెంటనే అక్కడికక్కడ వారు చనిపోతారు. కానీ మీరాబాయి తన యొక్క అమోఘమైన భక్తితో, భగవత్ ప్రేమలో అన్నమాట ఆ పాలను తాగినప్పుడు తనకసలు ఏమీ జరగదు. అయితే ఇది కూడా భగవంతుడి యొక్క భగవంతుడికి గల భక్తికి ప్రమాణం. సో, ఈ విధంగా భగవంతుడు ఎలాగ తమ భక్తులని రక్షిస్తారు, ఇది ఒక ఉదాహరణ. అలాగే శ్రీకృష్ణుడికి బెస్ట్ ఫ్రెండ్. శ్రీకృష్ణుడు గురుకులంలో చదువుకునేటప్పుడు అక్కడ సుదాముడు తనకు ఫ్రెండ్‌గా అయ్యాడు. సుదాముడు బ్రాహ్మణుడు. శ్లోకాలు మొదలైనవి చదవడంలో తను చాలా చక్కగా అన్నమాట. తన శ్లోకాలవి చాలా చక్కగా పలుకుతారు. శ్రీకృష్ణుడు సుదామ హెల్ప్ తీసుకొని శ్లోకాలు మొదలైనవి పలకడం నేర్చుకున్నారు అని చెప్తారనమాట. ఏ ఆ గురుకులంలో సుదాముడు శ్రీకృష్ణుడికి బెస్ట్ ఫ్రెండ్. అలా చిన్నప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. గురుకులం తర్వాత శ్రీకృష్ణుడు రాజుగా అయిపోతారు. మహల్‌కి వచ్చేసి ఆ తర్వాత సుదాముడు తన ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత మనకు తెలుసు ఎలాగా సుదాముడు అతి ఆహ్, దుః దుఃఖంగా చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంత పేదరికంలో కూడా శ్రీకృష్ణుడిని స్నేహితుడి రూపంలో తలుచుకుంటూ ప్రతిరోజు శ్రీకృష్ణారాధన చేస్తూనే ఉంటారు. తన దగ్గర ఏమున్నా లేకపోయినా ఆ భార్య, బిడ్డలను కూడా సరిగ్గా అతను పోషించలేకపోతూ ఉంటాడు. తన యొక్క భార్య వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అది బియ్యాన్ని మొదలైనవి అడుగుతూ దాని ద్వారానే ఇంటిని గడుపుతూ ఉండేది. అలాంటి సమయంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన, ఆ పేదరికంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన సుదాముడు అస్సలు వదలలేదు. ఒకసారి చెప్తారనమాట, సుదామ వాళ్ళ ఇంట్లో కేవలం ఒక అన్నపు గింజ మాత్రమే ఉందట. ఆ అన్నపు గింజలో సగం గింజ అతను శ్రీకృష్ణుడికి అర్పణం చేసి, సగం వారి భార్యకిచ్చారట. భార్య పిల్లలకు. అది శ్రీకృష్ణుడికి తెలిసింది యోగము ద్వారా. నా భక్తుడు, నా స్నేహితుడు తన దగ్గర ఉన్నా లేకపోయినా తన ఉన్న దాంట్లో సగం నాకు అర్పణం చేసేస్తున్నాడు అని. సో, చెప్తారనమాట ఆ సగం గింజకి ఆ తర్వాత ఎంతో అన్నమాట తనకి సహాయం శ్రీకృష్ణుడి ద్వారా లభించిందని. అలాగే తన భార్య
చెప్తుంది, సుధామ యొక్క భార్య చెప్తుంది, "మీరు కృష్ణుడు మీ ఫ్రెండ్ కదా! మీరు వెళ్ళండి. మీకు తప్పకుండా సహాయం చేస్తారు. మీరేం అడగకపోయినా కేవలం వెళ్లి కలిసి రండి. ఏదైనా హెల్ప్ చేయమని అడగండి. లేదంటే జస్ట్ కలిసైనా రండి. మీ పరిస్థితిని తప్పకుండా అర్థం చేసుకుంటారు" అని కొన్ని పిడికెడు అటుకులు ఇచ్చి పంపిస్తుందట సుధామకి. సుధామ వెళ్తారు శ్రీకృష్ణుడిని కలవటానికి. కానీ ఇక్కడ ద్వారపాలకులు అస్సలు లోపలికి వెళ్ళనివ్వరు. కానీ ఏదో ఒక విధంగా తన యొక్క సమాచారం కృష్ణుడి వరకు వెళ్తుంది. కృష్ణుడు పరిగెత్తుకొని సుధామ దగ్గరికి ఆ ద్వారం వరకు వచ్చేస్తారు అని చెప్తారు. మరి ఆ విధంగా సుధామకు లోనికి తీసుకెళ్ళి ఎంతో సత్కారం చేసి తను ఏం తెచ్చాడు అని తన దగ్గర ఉన్న అటుకులను లాక్కొని మరీ తిన్నారు శ్రీకృష్ణుడు అని భాగవతంలో చూపించడం జరుగుతుంది. సో, అలా ఒక్క ముద్ద, 2 ముద్దలు అలా తింటూ తింటూ ఉంటేనే అక్కడ సుధామ యొక్క ఇల్లు మట్టి ఇల్లు నుండి బంగారపు ఇల్లులాగా మారిపోయిందని, వాళ్ళకెంతో సుఖ సంపదలు కలిగాయని చెప్తారు. తన యొక్క సమర్పణ భావముతో ఏదైతే పిడికెడు అటుకులు తను తీసుకొచ్చారో అది భగవంతుడు అతి ఇష్టంగా తిన్నారు అని చెప్తారు. ఈ భక్తిలో కూడా ఏముంది? ప్రేమ ఉంది, భావన ఉంది. సో, భగవంతుడు దేనికి దేనికి ఆయన బలిహారం అవుతారు అంటే భక్తుల యొక్క ప్రేమకు, భావనకు. మరి శివబాబా ఏం చెప్తారు మనకు? పూర్తిగా బలిహారం అవ్వాలి. ఇష్టంతో, ప్రేమతో, భావనతో ఏదైతే అర్పణం చేస్తామో అది అనేక రెట్లై మీ దగ్గరికి వస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క మహిమలు ఈ విధంగా భాగవతంలో అనేక రకాలుగా వర్ణింపబడి ఉన్నాయి. అదే విధంగా ద్రౌపదికి సహాయం చేశారు. ఎన్నో రకాలుగా అన్నమాట. అదే విధంగా శ్రీకృష్ణుడిపై ఎన్నో అపవాదులు కూడా ఉన్నాయి. కళంకాలు కూడా ఆయనపై వేసేశారు. 16 కళలతో సంపన్నమైన శ్రీకృష్ణుడు, మర్యాద పురుషోత్తముడు, గుణాలతో దివ్యగుణధారి, పవిత్రతా సంపన్నుడు. ఆయనపై కూడా కళంకాలు వేసేశారు. వెన్న దొంగ అన్నారు. అక్కడ వెన్న తక్కువ ఏమైనా? అదే విధంగా ఆయనకు 16,108 రాణులున్నారని చెప్పారు. నిజానికి దీని యొక్క భావార్థం ఏంటంటే, అంతమంది ఆ పరమాత్మతో ప్రే ప్రేమతో ఉన్నారు. ప్రేమలో ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడితో అంత ప్రేమలో అన్నమాట అందరూ ఉన్నారు. ప్రేమతో ఆయన్ని గుర్తు చేశారు. కాబట్టి అక్కడ యుగల్ రూపంలో ఆయనకు 16,108 రాణులున్నారు అని చెప్పేశారు. నిజానికి అది కాదు. ఆయన భక్తిలో, ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళంత ప్రేమను చూపించారు శ్రీకృష్ణుడిపై. ఆ ప్రేమను అక్కడ ఆ విధంగా వారికి అంతమంది రాణులున్నారు అని, ఆయనకు అంతమంది రాణులున్నారని చూపించడం జరిగింది. మరి చూడండి శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అతి ఘనంగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఉపవాసాలు ఉంటారు, వ్రతం చేస్తారు, కొంతమంది కీర్తనలు పాడుతూ ఉంటారు, కొంతమంది నామస్మరణ చేస్తూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇళ్లలో శ్రీకృష్ణుడు మా ఇంటికి వస్తున్నారు అన్నట్లుగా ఆ పూజా విధానంలో శ్రీకృష్ణుడి యొక్క పాదాలను కూడా ముద్రలుగా వేస్తారు. అంటే ఆ విధంగా శ్రీకృష్ణుడు మా ఇంటి లోపలికి వచ్చారు, మా ఇంట్లోకొచ్చారు అని. నిజానికి ఆ పాదాలు వేయడం కాదు, మనం మన ఇంటిలో, మందిరంలో అలాగా శ్రీకృష్ణుడు వచ్చి కూర్చుంటున్నారు. నిజానికి మనం మనస్సు అనే మందిరంలో, మనం మందిర్ అని అంటారు. ఈ మనస్సు అనే మందిరం, మనసులో కనుక ఆయన స్మరణ ఉంటే ఈ మనసు కూడా మందిరంగా అవుతుంది. ఈ మనసు అనే మందిరంలో ఆయన్ని కూర్చోబెట్టాలి. ఆయన స్మరణలో ఉండాలి. అదే విధంగా శ్రీకృష్ణుడిని ఈరోజు
అంటే శ్రీ కృష్ణాష్టమి రోజు చాలా చక్కగా లడ్డూ గోపాల్‌ని ఊయలలో కూర్చోబెట్టి అందరూ ఊపుతూ ఉంటారు శ్రీకృష్ణుడిని. అదే విధంగా ఈరోజు విశేషంగా ఏం చేస్తారంటే ఆహ్, చాలా పైకి ఒక ఉట్టిని కట్టి దాన్ని పగలగొడుతూ ఉంటారు. సో, అనేక రకాలుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరి ఇన్ని రకాలుగా వ్రతం చేయడం, ఉపవాసం ఉండడం. భోజనం యొక్క ఉపవాసం అయితే ఎవరైనా ఉంటారు. ఒకరోజు రోజంతా భోజనం తినకుండా ఉంటే నెక్స్ట్ డే అయితే మనం తప్పకుండా తింటాం కదా! భగవంతుడు దేని యొక్క ఉపవాసం చేయమంటారు? ఉపవాసం మీరు చేయండి. ఉపవాసం వదిలిపెట్టండి. బహిష్కరణ చేయండి. వదిలిపెట్టండి. దేన్ని వదిలిపెట్టాలి? ఏవైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ విషయాలు, ఏ సంస్కారాలు మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఆ సంస్కారాన్ని మీరు ఉపసంహరించుకోండి. దాన్ని మీరు వదిలిపెట్టండి. కనీసం ఒక్కరోజైనా వదిలిపెట్టండి. అలా కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే, దాని యొక్క అభ్యాసం చేస్తూ ఉంటే, ఆ బాధ కలిగించే సంస్కారం ముఖ్యంగా ఈ రోజుల్లో ఏముంది చెప్పండి? కోపం, లోభం, మోహం, అటాచ్‌మెంట్ ఉన్నాయి. దాంతో పాటుగా ఎక్కువగా నెగెటివ్‌గా థింక్ చేయడం, ఎక్కువగా ఆలోచనలు చేయడం, అందులో కూడా నెగెటివ్ థింకింగ్ చేయడం చాలా ఎక్కువవుతుంది. నేను ప్రతిదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. నెగెటివ్‌ని తీసుకోను. ఏం జరిగినా కూడా నేను పాజిటివ్‌గా ఉంటాను అనే సంకల్పం మనం ఈరోజు తీసుకోవాలి. సో, ఈ విధంగా భగవంతుడు ఉపవాసం చేయండి అంటారు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. వేల కొలది మనుషులు ఎవరో కొందరు జ్ఞాన సిద్ధి కోసం ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళలో ఏ ఒక్కరో నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. మనుష్యానాం సహస్రేషు, సహస్రేషు అంటే వేల కొలది మనుషులలో నన్ను ఎవరో ఒక్కరు జ్ఞానమనుసారంగా, యథార్థంగా నన్ను తెలుసుకుంటారు. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి అక్కడ ఈ విధంగా జ్ఞానబోధ చేసినట్లుగా మనం చూస్తాము. మరి వేల కొలది మనుషులలో భగవంతుని యథార్థంగా తెలుసుకుంటారట. మరి వారు ఎలా ఉంటారు చూడ్డానికి? వారిని ఎవరు గుర్తుపడతారు మరి? ఇంతమంది మనుషులలో ఇప్పుడు ఎంత జనాభా ఉంది? 800 క్రోర్స్‌కి పైన ఉన్నారు ఇప్పుడు జనాభా. మరి ఇంతమంది జనాభాలో చాలా కొద్ది మంది మాత్రమే, పిడికెడు మంది మాత్రమే అంటే చాలా చాలా కొద్ది మంది మాత్రమే ఆయన్ని యథార్థంగా తెలుసుకుంటారు. భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉంది. 10వ అధ్యాయంలో 3వ శ్లోకం. యో మామజం అనాదిం చ వేత్తి లోక మహేశ్వరం అసుమూఢః సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. సాకార మనుష్య లోకము, సూక్ష్మ శరీరధారులైన దేవతాలోకము, మూలలోకము, ఈ సర్వలోకములకు మహేశ్వరుడు అనగా భగవంతుడు, ఈశ్వరుడు అయిన నన్ను జన్మరహితుడని, అంటే ఆ జన్మ భగవంతుడు అంటున్నారు ఇందులో, నేను జన్మరహితుడని, నాకు జన్మ లేదు. నేను అజన్మ. నేను మీలాగా ఒక తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోను. అయోనిజ్ అకాయ నాకు శరీరం లేదు. అశరీరిని. నాకు జన్మే లేకపోతే శరీరం ఎక్కడి నుంచి ఉంటుంది? సో, ఈ విధంగా మరియు అనాది అని ఎవరినైతే అంటారో, అనాదిగా ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడిని మనుష్య మాతృలందరూ కూడా వారి యొక్క మోహమున్న కారణంగా వారు తెలుసుకోలేరు. అందుకే మూఢులు నన్ను తెలుసుకోలేరు అంటున్నారు భగవంతుడు. సో, ఆ మోహమును తొలగించుకొని ఆ భగవంతుడిని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో
వారు సర్వ పాపాల నుండి వేరవుతారు. సర్వ పాపాల నుండి వారు ముక్తులుగా అవుతారు. ఈ విషయం చాలా చక్కగా భగవద్గీతలో మనకు తెలపడం జరిగింది. ఈ భావార్థాన్ని మనం తెలుసుకొని ఈ శ్రీకృష్ణాష్టమి దినోత్సవం ఏదైతే ఉందో దీన్ని చాలా చక్కగా, ఘనంగా, ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆనందంతో మనం జరుపుకోవాలి. కానీ దీని వెనకాల ఉన్న భావార్థం ఏంటి? మరి శ్రీకృష్ణుడిని యోగేశ్వరుడు అని కూడా అంటారు. యోగేశ్వరుడు. శ్రీకృష్ణుడు కూడా యోగం చేసేవారు. శ్రీకృష్ణుడి యొక్క జన్మ అంత గొప్ప పదవి. సత్యయుగంలో మొదటి ప్రిన్స్‌గా ఆయన జన్మ తీసుకున్నారు. అందుకే శ్రీకృష్ణుడిని నెక్స్ట్ టు గాడ్ అని అంటారు. లార్డ్ కృష్ణ అంటారు. మరి గాడ్ శివ, గాడ్ పరమాత్మ, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, అజన్మ, అభోక్త, అశరీరి. మరి ఎవరైతే జనన మరణ రహితుడో వారిని భగవంతుడంటారు. ఎవరైతే జనన మరణ చక్రంలోకి వస్తారో, ఎవరైతే దైవీ గుణాలతో ఉంటారో వారిని దేవతలు అని అంటారు. మరి చూడండి, ముగ్గురు దేవతలు ఉన్నారు ముఖ్యంగా. వాళ్ళెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అంటారు. పరమాత్మ అలాగే శివ పరమాత్మాయ నమః అని అంటారు. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు మహావిష్ణు స్వరూపము. ఆయనే నారాయణుడు, సూర్యనారాయణుడు. మరి ఆ సూర్యనారాయణుడు శ్రీకృష్ణుడి యొక్క జన్మ అష్టమి రోజు అని అంటారు. అష్టమి అంటే సత్యుగంలో శ్రీకృష్ణుడివి 8 జన్మలుంటాయి. ఆ 8వ జన్మ తర్వాత 9వ జన్మయి శ్రీరాముడి జన్మ. త్రేతాయుగంలో శ్రీరాముడి జన్మ అది 9వ జన్మ. అందుకే శ్రీరాముడిని శ్రీరామచంద్ర అని అంటారు. నారాయణుణ్ణి సూర్యనారాయణ అని అంటారు. ఈ విధంగా ఈ భావార్థాలను మనం తెలుసుకొని భగవంతుడు ఏం చెప్తున్నారు? భగవంతుడు నిరాకారుడు. వారి యొక్క సంతానము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే మహావిష్ణువు. మరి మహావిష్ణువు కాబట్టి వారి దేవత. శ్రీకృష్ణుడు దేవత. కానీ ఎలాంటి దేవత? సర్వగుణ సంపన్నుడు, మర్యాద పురుషోత్తముడు, సతోప్రధానమైన వారు, 16 కళలతో సంపూర్ణమైన వారు. నెమలి పింఛం యొక్క ఆ అలంకరణతో అలంకరింపబడిన వారు, పిల్లను గ్రోవితో అలంకరింపబడిన వారు శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడి యొక్క మహిమ అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. అధరం మధురం, నయనం మధురం అంటూ వారి యొక్క నయనాలు కూడా చాలా అద్భుతము. వారి యొక్క అలంకరణ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా వారి యొక్క గాయనం చేస్తూ ఉంటారు. మరి వారు కూడా ఒక తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకున్నారు. విద్యాభ్యాసం చేశారు. అదే విధంగా తను ఒక మంచి ఫ్రెండ్, మంచి అన్నయ్య, అదే విధంగా ఒక మంచి సఖుడు కూడా. సుధామాకి బెస్ట్ ఫ్రెండ్ శ్రీకృష్ణుడు. సో ప్రతిదీ కూడా శ్రీకృష్ణుడి యొక్క మహిమలో చెప్తారు. ఆయన చాలా మంచి యుద్ధం ఎలా చేయాలి అది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి భాగవతంలో మనం చూస్తాం శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నారు. సో అర్జునుడికి సారథిగా అయ్యి తనకి జ్ఞాన బోధన కూడా చేశారు. సో ఎలాగా ఆ జ్ఞాన బోధ చేశారు? దాన్ని గీతా సారమని అంటారు. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు కూడా యోగంలో ఉన్నారు. భగవత్ స్వరూపంపై తన మనసుని ఏకాగ్రం చేశారు కాబట్టి ఆయన్ని యోగేశ్వరుడు అని అన్నారు. సో ఆ యోగంలో ఉంటూ తను చెప్పిందంతా కూడా ఏదైతే ఉందో అది అర్జునుడికి చెప్తూ ఉన్నారు. ఆ జ్ఞానమే ఈరోజు మనము గీతా జ్ఞానంగా వింటున్నాం. సో ఈ విధంగా
మరి శ్రీకృష్ణుడి యొక్క జన్మ అలా ఎలా జరిగింది? దీని వెనకాల కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏముంది అంటే శ్రీకృష్ణుడు ఆ గొప్ప పదవిని పొందడానికి వెనకాల కారణం ఏంటి అంటే శ్రీకృష్ణుడు కూడా క్రితం జన్మలో ఘోరమైన తపస్య చేస్తారు. ఏంటి ఆ ఘోరమైన తపస్య? ఏం తపస్య చేశారాయన? ఏం యోగ సాధన చేశారాయన? ఆ గొప్ప పదవిని పొందారు. ఇప్పటికి కూడా వారి యొక్క జడ విగ్రహాలకు అతి మనోహరంగా పూజలు వారు అందుకుంటున్నారు. ఆ విగ్రహ ఆరాధన ద్వారా కూడా వారికి పూజలు జరుగుతూ ఉన్నాయి. అంటే వారు క్రితం జన్మలో రాజయోగ అభ్యాసం చేశారు. ఈ రాజయోగ అభ్యాసము ద్వారా వారు ఆ గొప్ప పదవిని శ్రీకృష్ణ యొక్క ఆ గొప్ప పదవిని ఆయన పొందారు అని చెప్పడం జరుగుతుంది. సో, మరి శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైన అలంకారం చేసి శ్రీకృష్ణుడి యొక్క పూజలు, వ్రతాలు, కీర్తనలు పాడడమే కాదు, దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఎలాగైతే శ్రీకృష్ణుడు కూడా మనుష్య శరీరధారియే కానీ దివ్య గుణాలతో సంపన్నమైన వారు. అలాగ మనం కూడా వారి యొక్క గుణాలను అలవర్చుకోవాలి. ఆయన కర్మలు దివ్యమైనవి, అతీతమైనవి. అలాంటి కర్మలను మనం కూడా ఆచరించాలి. మరి శ్రీకృష్ణుడు ధర్మపరాయణుడు అని అంటారు. ధర్మకర్త అని అంటారు. మరి ఆ ధర్మం ఏమిటి? సో, ఆత్మ యొక్క ధర్మము శాంతి, పవిత్రత. ఆ ఆత్మ యొక్క ధర్మాన్ని మనము ఆచరించాలి. శాంతియుతంగా పవిత్రతను జీవితంలో మనం అలవర్చుకోవాలి. సో, ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క ఈ జన్మాష్టమి రోజు కేవలం పూజయే కాదు, వారి ద్వారా వారి యొక్క స్వరూపము, వారి యొక్క గుణాలను తెలుసుకొని, ఆ విధంగా మనం ఆ గుణాలను, ఆ మర్యాదలను మనం కూడా మన జీవితంలో తీసుకొని రావాలి. అప్పుడే మనం కూడా శ్రీకృష్ణుడితో పాటుగా స్వర్గంలో జన్మ తీసుకోగలం. ప్రతి ఒక్కరికి ఉంటుంది శ్రీకృష్ణుడితో పాటుగా రాస్ చెయ్యాలి అని, శ్రీకృష్ణుడితో పాటుగా ఆ విధంగా చక్కగా నాట్యం చెయ్యాలని, శ్రీకృష్ణుడి యొక్క రూపంని చూడాలని, శ్రీకృష్ణుడితో ఉంటే ఎంత బాగుండేది అని అందరూ కలలు కంటూ ఉంటారు. ఆ విధంగా ఆహ్, కొంతమందికి సాక్షాత్కారాలవుతాయి. కొంతమందికి స్వప్నంలో కూడా శ్రీకృష్ణుడు కనపడితే చాలా ఆనందిస్తారు. మరి నిజంగా శ్రీకృష్ణుడితో పాటుగా జన్మ జరిగితే అది ఎంత బాగుంటుంది. మరి నిజంగా అలా జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. కానీ ఎప్పుడు శ్రీకృష్ణుడిలాగా మనం కూడా రాజయోగ అభ్యాసం చేయాలి. ఆ పరమాత్మ నిరాకార జ్యోతితో మన మనసుని ఏకాగ్రం చేయాలి. సో, దైవీ గుణాల ధారణ జరిగి ధర్మ ధర్మాన్ని మనం కూడా ఆచరించే వారిగా అయ్యి, శాంతి, పవిత్రతను మనం కూడా ఆచరించి, దైవీ గుణాలతో సంపన్నంగా అయ్యి, ఈ వికారాలను పూర్తిగా విడనాడి మనం మళ్ళీ స్వర్గంలో శ్రీకృష్ణుడితో పాటుగా జన్మ తీసుకోవచ్చు. శ్రీకృష్ణుడు అంటే ఇష్టం. అదే విధంగా శ్రీకృష్ణుడితో పాటు జన్మ అంటే అది ఎంత దివ్యంగా ఉంటుంది మరి. అలాంటి జన్మ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి అలాంటి జన్మ మనకు తప్పకుండా కలుగుతుంది. కానీ దాని కొరకు కొంత అన్నమాట మనం మెడిటేషన్ ప్రాక్టీస్, రాజయోగ అభ్యాసము, శ్రీకృష్ణుడి యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో, ఆ మహిమల వెనకాల ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని, ఆ దివ్య గుణాలను కనుక మనం అలవరుచుకుంటే, తప్పకుండా మనం రాబోయే కొత్త ప్రపంచము, సత్య యుగము, స్వర్ణిమ ప్రపంచము, బంగారు లోకము, వైకుంఠము, క్షీరసాగరము, మహావిష్ణువు లోకంలో శ్రీకృష్ణుడితో పాటుగా మనం తప్పకుండా జన్మ తీసుకుంటాము. సో, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ మన కోసం. మనం శ్రీకృష్ణుడి దర్శనమే కాదు, శ్రీకృష్ణుడితో పాటుగా మనము సత్యుగంలో జన్మ తీసుకోవచ్చు. అచ్చా! మరి శ్రీకృష్ణుడు దేవాత్మ అని మనం తెలుసుకున్నాము.
మరి ఆ దేవాత్మకి కూడా అంత గొప్ప పదవి లభించింది పరమాత్మ స్మృతితో అని మనం తెలుసుకున్నాము. సో, ఈ విధంగా మనం ఈ జన్మాష్టమిని ఘనంగా, ఉల్లాసంగా, ఆనందంతో జరుపుకుందాము. అందరికీ నమస్కారం. ఓం శాంతి. ఓం శాంతకయ్య. ఓం శాంతి.